అందరికీ నమస్కారములు. వేద సంస్కృతి సమితి విశ్వ యోగ విద్యాపీఠ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా శిక్షణ తరగతులు మీ అందరికీ స్వాగతం. ప్రప్రథంగా మనం వందే మాతరం గీతం పాడుకుందాం. మనకి సివి రామకృష్ణ గారు పాడతారు ఈరోజు. వారిని పాడవలసిగా కోరుతున్నాను. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామిని ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు. వందే మాతరం. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ఇప్పుడు ప్రార్థన ఎం లక్ష్మీ నరసింహ గారు చేస్తారు. అందరికీ నమస్కారం. ఒక నిమిషం ధ్యానం చేద్దాం. ఒక్కారం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత నృతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురుణైవ సహస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమ. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ గారు. మన గురూజీ ప్రభు గారిని స్వాగతిస్తూ ఈరోజు వెబినార్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ ముందు పడుకోండి, శవాసనం వేయండి. ఉత్థానాసనం. కాళ్ళు తలకాయ ఒకేసారి పైకి ఎత్తి బొట్లాగా గాలి పరుచుకుని గాలి వేసుకుని ధనురాసనం. చక్రాసనం.
Mastsyasana. Shavasana. ఇప్పుడు వైరస్ అని చూపిస్తాను. మోక్ చేతులు రెండు దగ్గర తీసుకొచ్చి గాలి వదిలేసి ముందుకు వంగాలి. ఇప్పుడు సర్వాంగాసనం. కళ్ళు మూసుకోవాలి.
వస్తున్నా పెట్టుకోవాలి. ఇప్పుడు మత్స్యాసనం వేయాలి మళ్ళీ అరౌండ్ స్మైల్స్. అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు శలభాసనం. ఒక లెగ్ రెండు లెగ్స్. భుజంగాసనం. గాలి పీల్చుకుని పైకి గాలి సర్పాస్. బడా శ్వాస. ఇప్పుడు శీర్షాసనం మీరు చూస్తున్నాము. ఒకటి ఒక ప్యాడ్ లాగా పెట్టుకోవాలి. ఈ ఈ భాగం దిగింది రావాలి. ఇక్కడ చేస్తున్నాం.
కష్టం శేషాసనం. ప్రాణాయామం చేయండి.
బాగా లోతుగా పీల్చుకుని పూర్తిగా వదిలేయండి, మెడలో పీల్చి. ఇప్పుడు మెడిటేషన్ చేయాలి. గాలి పీల్చుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇప్పుడు సోహం మెడిటేషన్.
శ్వాస లోపలికి బయటికి సోహం తోటి. ఇప్పుడు బ్లాంక్ మైండ్ చేయండి. ఓంకారం. ఓ ఓ ఓ ఓం.
ఇప్పుడు నిన్న ఎవరో ప్రశ్న అడిగారు నన్ను మంత్ర జపం గురించి. ఈ యోగాభ్యాసం అయిపోయిన తర్వాత మంత్ర జపం చేసుకోవచ్చు. ఎవరో ఏ మంత్రం వస్తే ఎవరైతే ఇంతకుముందు నేర్చుకున్నారో ఎవరి దగ్గరైనా గురువు గారి దగ్గర నేర్చుకున్నది కానీ సొంతంగా ఆల్రెడీ చేసుకుంటున్నది కానీ ఉపాసన, దేవతా ఉపాసన చేసుకోవచ్చు. అంటే సంధ్యావందనం చేసుకునే వాళ్ళు సంధ్యావందనం చేసుకుంటారు. దాంట్లోనే గాయత్రి మంత్ర ఉపాసన ఉంటుంది. ఎవరికైతే గాయత్రి ఉపదేశం అయిందో ఉపనయనమైన వాళ్ళకి గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. 108 సార్లు కానీ దానికి సగం కానీ దానికి సగం కానీ. గాయత్రి ఉపదేశం కాని వాళ్ళకి వేరే మంత్రాలు ఉన్నాయి. శివ పంచాక్షరి మంత్రం ఉంది, రాముడి మంత్రం ఉంది, అలాగే మహాలక్ష్మి మంత్రం కూడా ఉంది, మృత్యుంజయ మంత్రం ఉంది. అవి ఇండివిజువల్గానే నేర్పిస్తాము. ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు సపరేట్గా ఈ ఊళ్ళో ఉంటే పర్సనల్గా కలవచ్చు, లేదంటే వీడియో కాల్ మీద పర్సనల్ వీడియో కాల్ చేస్తే నేను మంత్రం చెప్తాను, అది జపం చేసుకోవచ్చు. ఈ 4-5 మంత్రాలు ఇంతకుముందు కూడా చెప్పాను వేరే బ్యాచ్లకి. దక్షిణామూర్తి మంత్రం, ఓం 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 ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వస్కరతు దుర్గాణి, సర్వో భద్రాణి పశ్యతు, సర్వత్ర సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో
లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే, ఇవాళ నేను కొంత థియరీ చెప్తాను మీకు. యోగా థియరీ అంతా ఉంది. యోగ సూత్రాస్, పతంజలి యోగ సూత్రాస్, భగవద్గీత 6వ అధ్యాయం, హఠయోగ ప్రదీపిక, ఇవన్నీ యోగా థియరీ టెక్స్ట్ బుక్స్. సో యోగ సూత్రాస్లో యోగశ్చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే మైండ్ని కామ్ చేయటం, చిత్తవృత్తుల్ని ఆపేయటం, అంటే ఒక శూన్యావస్థలాగా రావటం. అది పాసిబులే. ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత మీకు మైండ్ కామ్ అయిపోయి ఆల్మోస్ట్ శూన్యావస్థకు వస్తుంది. అట్లా శూన్యావస్థలో ఎక్కువసేపు కూర్చుండిపోవటం, బాగా డీప్గా వెళ్ళడం అనేది ధ్యానం. సమాధి కూడా అదే, ఇంకా డీప్గా ఇంకా డీప్గా. తనలో తాను ఉండిపోవడం అనేది సమాధి. ఆత్మస్థ యోగ అని కూడా అన్నారు. అంటే యోగం అంటే ఆత్మస్థితిలో ఉండటము అని దాని అర్థం. అంటే తనలో తాను ఉండిపోవటం. మరి ఇప్పుడు ఉండట్లేదా అంటే ఉండట్లేదు. ఇప్పుడు ఏమవుతోంది అంటే వృత్తి సారూప్యం ఇతరత్ర, వేరే చిత్తవృత్తుల్లోకి వెళ్ళిపోతుంది మైండ్. తనలో తాను ఉండట్లేదు, వేరే చిత్తవృత్తిలోకి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోవటం వల్ల వృత్తి సారూప్యం ఇతరత్ర, ఆ చిత్తవృత్తిలో ఉన్నవే తను అనుకుంటున్నాడు. ఈ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలే తను, సినిమాలో ఉన్నది తనే అనుకున్నట్టుగా అదొక భ్రమ. అయినా కూడా తనలో తాను ఉండిపోవడం అనేది యోగ స్థితి, చిత్తవృత్తులు కాకుండా. తనలో తానే తానే ఉండగా తానే బ్రహ్మం బాగా, అదే అపరోక్ష అనుభూతి. అయమాత్మ బ్రహ్మ అని మహావాక్యం ఉంది. తనలో తాను ఎప్పుడైతే ఉండిపోతాడో చిత్తవృత్తులు లేకుండా, అది ఆత్మస్థితి, సెల్ఫ్ స్టేట్. దాన్నే బ్రాహ్మీ స్థితి అని కూడా అంటారు. ఆత్మయే బ్రహ్మం కాబట్టి ఉన్నది ఒకటే, అదే బ్రహ్మము, అదే ఆత్మ, అదే ఓంకారం. మిగిలినవన్నీ చిత్తవృత్తులు చంచలం కావటం వల్ల, మనసు చంచలం కావటం వల్ల చిత్తవృత్తులతో తాదాత్మ్యం పొంది అదే తను అనుకుంటుంటాడు. అంతకంటే ఏం లేదు. సో ఇది ఈ విత్డ్రాయల్ ఇంటూ యువర్ సెల్ఫ్, అంతర్ముఖత్వం అనేది ఉందో, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖమైనప్పుడు ఈ ప్రపంచం, ఈ పంచభూతాత్మకమైనటువంటి విశ్వం గోచరిస్తుంది. అది ఎవరికి ఎట్లా గోచరిస్తుంది? అందరికి ఒకటిగా గోచరించదు, ప్రతి వాడికి వేరు వేరుగా గోచరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సంస్కారాలను బట్టి, దాన్ని బట్టి, కర్మలను బట్టి, వాసనలు బట్టి అది అట్లా కనపడుతుంది. బయట చీమకు వేరుగా కనపడుతుంది, దోమకు వేరుగా కనపడుతుంది, కుక్కకు వేరుగా కనపడుతుంది. ప్రతి జీవికి, మనిషికి కూడా వేరుగా కనపడుతుంది. అంటే ఆ కనపడే దాంట్లో కొంత కామనాలిటీ ఉంటుంది, బట్ మోస్ట్లీ ఇట్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు ఈ క్షణంలో మీరందరికీ ఏదైతే అనుభూతి జాగ్రత్త అవస్థలో విశ్వంతో వస్తున్నదో అది వేరు వేరుగా ఉంటుంది. అలాగే స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థల్లో వెళ్తున్నాము. సో ఈ 3 అవస్థల్లో తిరుగుతున్నది ఎవరు? నేను అనేటువంటి తత్వం. ఆ నేను అనేది ఆత్మతత్వం, చైతన్యము. నేనెవరు అని ప్రశ్నించినప్పుడు నేను శరీరాన్ని కాదు అని తెలుసు. ఎందుకంటే ఈ శరీరం అనేది భౌతిక శరీరం, అన్నమయ కోశం. స్వప్నంలో ఈ శరీరాన్ని మనం మర్చిపోయినాము, అలాగే సుషుప్తిలో కూడా మర్చిపోయినాము. స్వప్నంలో వేరే శరీరం వచ్చింది, సుషుప్తిలో ఇంకా మూడోది కారణ శరీరంలోకి వెళ్ళిపోయాను. సో ఏమీ లేనటువంటి స్థితి.
తనలో తాను ఉండిపోయినటువంటి స్థితి. సుషుప్తి కానీ సమాధి ధ్యానం కానీ అటువంటివే. కానీ రెండింటికి చాలా తేడా ఉంది. అక్కడ చైతన్యం లేదు, ఇక్కడ చైతన్యం. అంటే మీకు తెలివి అక్కడ లేదు, కానీ ఇక్కడ తెలివి ఉంటుంది. తెలివే స్వరూపం. ఇది ఆత్మ చైతన్యం, ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో అదే అయమాత్మ బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యములతో బ్రహ్మం అంటే భగవంతుడు, నేను ఒకటే, సోహం అనేటువంటి రియలైజేషను రావచ్చు. అది వేదాంత దర్శనంలో జ్ఞానయోగ సాధనలో వస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాది నాహం నత్వక్శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమన్న భూమిన్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం ఆనందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఈ ఆత్మ షట్కం, అట్లాగే నిర్వాణ షట్కం ఉంది శంకరాచార్యులు గారి. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారావత్యక్షేత్ర విత్తాది దూరసాక్షి నిత్య ప్రత్యగాత్మా శివోహం నిత్య ప్రత్యగాత్మా శివోహం. రజ్జ్వజ్ఞానాద్భాతిరజ్జుర్యథా హి స్వాత్మా జ్ఞానాదాత్మనో జీవభావః ఆప్తోక్త్వా హి భ్రాంతినోషేణ రజ్జు జీవో నాహం దేశికోక్త్వా శివోహం. తాడులో పాములాగా ఆత్మయందు ఈ జగత్తు ఆరోపింపబడింది. పాము లేదు, తాడొకటే నిజం. సో ఆరోపింపబడినటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథాని. బయట ఉన్నట్టుగా కనపడుతున్నది మాయ వల్ల, యాక్చువల్లీ లోపల ఉన్నదే బయటికి కనపడుతుంది. లోపల ఏమీ లేకుండా చేస్తే బయట కూడా ఏమీ ఉండదు. అది టెంపరీగానే సాధ్యం అవుతుంది, పర్మనెంట్గా సాధ్యం. పర్మనెంట్గా మూడు జాగ్రత్త స్వప్న సుషుప్తిలో మూడిట్లో మనం షట్లు అవుతుంటాము, మూడిట్లో మనం అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది. బట్ ఈ మూడిట్లో షట్లు అవుతున్నది నేను, నాకు ఈ మూడిటితో ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంది అని తెలుసుకోవటమే జ్ఞానము. ఆ నేను అనేటువంటిది ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, మోక్షం, మోక్ష జ్ఞానం. ఇది వేదాంత శాస్త్రంలో, అద్వైత వేదాంతంలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో చెప్పండి. ఇది జ్ఞాన యోగం. ఇది కాక రాజయోగం అనేది దానికి ముందు మనం చేసిన ధ్యానాలు, ప్రాణాయామాలు అవన్నీ రాజయోగం. దానికి ముందు మనం చేసిన ఆసనాలు, క్రియలు, సూక్ష్మయామాలు అవన్నీ హఠయోగం. ఇవన్నీ కాక భక్తి యోగం ఉంది, కర్మయోగం ఉంది. భక్తి యోగం మీ అందరికీ తెలుసు. టెంపుల్ వర్షిప్, భజన, కీర్తన, జపం ఇవన్నీ భక్తి యోగంలో వస్తాయి. హరితోషణ అన్నాడు, హరిని సంతోషింపజేయడం. ఇక కర్మయోగం అంటే అన్నీ నిష్కామ కర్మ చేసేవన్నీ కూడా డిటాచ్మెంట్తో, అంటే ఆబ్సెషన్ లేకుండా
వేరే వాళ్ళ కోసం అంటే సమాజం కోసం సేవా దృక్పథంతో చేసేవన్నీ, డెడికేట్ చేస్తూ చేసేవన్నీ కూడా కర్మయోగం కింద వస్తాయి, సెల్ఫిష్ మోటివ్ లేకుండా. ఈ అన్ని యోగాలు భగవద్గీతలో వర్ణింపబడ్డాయి. జ్ఞానయోగం, కర్మయోగం ఒక చాప్టరు, ఆత్మ సంయమ యోగం అనేది 6వ అధ్యాయం, రాజయోగం అది, భక్తి యోగం, ఇవన్నీ కూడా భగవద్గీతలో ఒక్కొక్క చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. వివేకానంద కూడా ఒక్కొక్క పుస్తకం రాశాడు దాని మీద. రామకృష్ణ మట్కి పుస్తకాల షాప్కి వెళ్తే అవన్నీ దొరుకుతాయి. అరవిందో కూడా రాశాడు ఆయన బుక్స్లో. హఠ యోగా గురించి రాశాడు, రాజయోగా రాశాడు, ఇంటగ్రల్ యోగా అని రాశాడు. అన్నీ కలిపి, అన్నీ కలిపే కొంతవరకు ఉంటాయి. సో ఒకటి కానీ రెండు కానీ అన్నీ కానీ సాధన చేయడం వల్ల యోగాభ్యాసం. ఇక యోగేన ఆత్మ దర్శనం, ఆత్మతత్వం దర్శనం అవుతుంది. ఆత్మతత్వం దర్శనం అయింది అంటే మీరు ఆత్మ సాక్షాత్కారం, ఆ సెల్ఫ్ రియలైజేషన్, మోక్ష జ్ఞానం. అది ఊరికే మాటలతో చెప్పేది కాదు, అది కేవలం అనుభవేక విద్యం. అనేక ప్రయత్నాలు చేస్తే వస్తుంది. ఈ జపయోగం అనేది మంత్ర జపంతో, నేను ఇందాక చెప్పినట్టుగా ఇష్టదేవత ఉపాసన విధి ఉంటుంది. నేను కొన్ని మటుకు చేశాను, ఆ చేసినవేవో చెప్తాను, మిగిలినవన్నీ నేను చెప్పను, నేను చేయలేదు కాబట్టి. వేరే గురువులు ఉంటారు, అవి చేసిన వాళ్ళు అవి చెప్తారు. ఇష్టదేవత ఉపాసన అంటే దేవతా మంత్రము, యంత్రము, ఆ యంత్రాన్ని భూమిలో పాతి పెట్టి పైన విగ్రహం పెట్టి టెంపుల్ కడతారు. సో మంత్రయంత్ర తంత్రములతో ఏర్పడింది ఈ సృష్టి అంతా కూడా. ఇదంతా తంత్రశాస్త్రం, ఆగమ శాస్త్రంతో టెంపుల్స్ కడతారు. సో ఓవరాల్ మీకు రఫ్ పిక్చర్ ఇచ్చాను. ఓవరాల్ ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. నేను చెప్పిన దాన్ని, ఇవాళ చెప్పిన విషయాలు, ఇవాళ ముందు ఆసనాలు చేయించాను. ఆసనాల్లో నాభి చక్ర శుద్ధి, ఉత్తానాసనం, ధనురాసనం, చక్రాసనం, తర్వాత మయూరాసనం చేసి చూపించాను. చాలా కష్టం అది. హరతి సకల రోగాదీని గుల్మోదర అనే ఆసనం శ్రీమయూరం అధికశన భుక్తం భస్మసాత్ కుర్యాదశేషం జనయతి జఠరాగ్నిం జారయేత్ కాలకూటం. తర్వాత సర్వాంగాసనం చూపించాను. సర్వాంగములకి కూడా అది ఎఫెక్ట్ ఉంది. ఆ సర్వాంగాసనం మీద కొంతసేపు ఉన్న తర్వాత చేతులు ఎత్తేసి కాళ్ళు వెనక్కి పెడితే హలాసనం అవుతుంది. ఆ హలాసనంలో బొటన వేళ్ళతో కాలి బొటన వేళ్ళని చేతులతో పట్టుకుని ముందుకి వెనక్కి ఊగితే ఖట్వాంగాసనం అవుతుంది, ఉయ్యాలాగా. ఆ తర్వాత కాళ్ళు వెనక్కి తోసి తల కింద పెడితే యోగి నిద్రాసనం అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత శవాసనం వేసి మత్స్యాసనం తప్పనిసరిగా వేయాలి. మెడ ఆపోజిట్ డైరెక్షన్లో, సర్వాంగాసనంలో ఏ డైరెక్షన్లో మెడ వంగిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మత్స్యాసనంలో న్యూట్రల్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ తర్వాత వేయాల్సింది శలభాసనం. బోర్లా పడుకుని ఒక్కొక్క కాలు పైకెత్తడం, రెండు కాళ్ళు పైకెత్తడం. తర్వాత భుజంగాసనం, చేతులు ఇట్లా పైకి, గాలి పీల్చుకుంటూ చెవుల దగ్గరికి. ఇది హార్ట్కి చాలా మంచిది. తర్వాత సర్పాసనం, భుజంగాసనం మీద చేతుల మీద నిలబడితే సర్పాసనం అవుతుంది. ఇందాక నిన్ననే మీకు 4 ఆసనాలు చూపించాను. సర్పాసనం, ఊర్ధ్వహస్తాసనం, కటి చక్రాసనం, ఉదరాకర్షణ, అవి శంఖ ప్రక్షాళనాలు. శంఖ ప్రక్షాళన చేయడానికి ఆ 4 మనం నీళ్లు తాగి, ఆ 4 చేసి మళ్ళీ నీళ్ళు తాగి, మళ్ళీ 4 చేసి మళ్ళీ నీళ్ళు తాగి, మళ్ళీ 4 చేసి అటు చేస్తూ పోతే మోషన్స్ అవుతాయి. చివరి కలర్లెస్ వాటర్ కూడా వస్తుంది. అదొక పెద్ద క్రియ. సో వెదర్ బాగుండాలి, మీకు ప్రాక్టీస్ బాగా అవ్వాలి. ఈ 1 వీక్లో అవ్వదు. మనము ఇంకో నెక్స్ట్ 1 వీకో లేకపోతే 2 వీక్స్ తర్వాత, అంటే ఈ కోర్సును ఎక్స్టెండ్ చేయడమో లేకపోతే కొత్త కోర్సు పెట్టుకోవడమో ఏదో ఒకటి చేసి అప్పుడు మటుకే అది సాధ్యం అవుతుంది. ఈ లోపల ఈ ఆసనాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నౌ ఓపెన్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. హలో. ధన్యవాదాలు గారు. ఆ, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేసి అడగండి.
స్వామి గారు, శ్రీనివాస్ స్వామి గారు. గురుగారు నమస్కారం అండి. ఉమ్. నేను చాలా రోజుల నుంచి కపాలభాతి చేస్తున్నాను. నిన్న మీరు భస్త్రిక చెప్పారు. దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ చెప్తారా? భేదం ఏంటో? కపాలభాతిలో గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది కదా, అవునా కదా? అవును. ఆ గాలి పీల్చేటప్పుడు లూజ్గా వదిలేస్తాం, పొట్ట దానింటదే బయటకు వస్తుంది, అవునా కదా? అవును. భస్త్రికలో లూజ్గా వదిలేకుండా మనం కాన్షియస్గా పొట్ట ముందుకు తీసుకుని గాలి పీల్చుకుంటాం. అదొకటే తేడా, ఇంకేం తేడా లేదు. మీరు నాసికా నుంచి కూడా డిఫరెన్స్ గా తీశారు భస్త్రికలో. అవును, అవన్నీ ఉంటాయి. భస్త్రికలో చాలా స్టెప్స్ కూడా ఉన్నాయి. సో అది భస్త్రికే ఒరిజినల్ స్టాండర్డ్. దాన్ని కపాలభాతి అని పేరు పెట్టేసి రామ్దేవ్ బాగా పాపులరైజ్ చేశాడు. యాక్చువల్గా భస్త్రిక అది. సో రెండిట్లో కూడా మన పొట్టను మనము సెట్ చేయడమే, అంతే కదా? మనం గాలి పీల్చడము గాలి వదలడం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈ పీల్చినప్పుడు ముందుకు రావాలి, అంటే భస్త్రికలో పీల్చినప్పుడు ముందుకు వస్తుంది, వదిలినప్పుడు లోపలికి వెళ్తుంది. కపాలభాతిలో ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. అది తేడా, అంతకంటే ఏం లేదు. లంగ్స్ మీద ఏమాత్రం కదలకూడదు కదా అప్పుడు? అది కాదు, పొట్ట పొట్ట ముందుకు వెనక్కి వెళ్తుందంటే లోయర్ లంగ్స్ యాక్టివ్ అవుతున్నాయి అని అర్థం. మీకు సెక్షనల్ బ్రీదింగ్ కూడా చూపించాను. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్. లోయర్ చెస్టే అబ్డామెన్, అంటే లంగ్స్ కింద ఒక డయాఫ్రమ్ ఉంటుంది. ఎప్పుడైతే లోయెస్ట్ లంగ్స్లో మనం గాలి పీలుస్తామో అప్పుడు పొట్ట ముందుకు రావాలి, ఎందుకంటే డయాఫ్రమ్ కిందికి వెళ్ళిపోతుంది. లంగ్స్, ఆ లోయెస్ట్ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. పొట్ట ముందుకు రావడం, పొట్టలోకి గాలి వెళ్ళదు, లంగ్స్లోకి వెళ్తుంది. కానీ లోయర్ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి డయాఫ్రమ్ కిందికి రావడం వల్ల. వాళ్ళ గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి కొట్టినప్పుడు ఆ డయాఫ్రమ్ పైకి వెళ్ళి లోయర్ లంగ్స్ని ఇట్లా కొట్టడం వల్ల లోయర్ లంగ్స్ నుంచి గాలి వెళ్తుంది. సో ఏ గాలి పొట్టలోకి వెళ్ళదు, గుర్తుపెట్టుకోండి. పొట్టలోకి వెళ్ళేది కేవలం ఆహారం, నీళ్లు మటుకే. సో గాలి ఎప్పుడూ లంగ్స్లోకి వెళ్తుంది. లోయర్ లంగ్స్కి పొట్టకి మనకి కనెక్షన్ ఉంది కాబట్టి అట్లా మనం చేస్తున్నాం. అర్థమైందా? రెండో వచ్చిందండి. ఇంకొకటి, మనము ఈ యోగా పోజెస్ చేసేటప్పుడు మధ్యలో సూక్ష్మ వ్యాయామాలు చేయొచ్చా? మధ్యలో కాదండి, సూక్ష్మం ముందు చేసేయాలి, దాని తర్వాత యోగాసనాలు ఒకవేళ చేయాలి. అంటే లేదు, ఎప్పుడు అట్లా మధ్యలో చేయకూడదు. మధ్యలో కేవలం శవాసనం వేయచ్చు అంతే. ఆసనాల మధ్యలో శవాసనం మటుకే పర్మిషన్ ఉంది, ఇంకా వేరే ఏమి చేయకూడదు. ఓకే, సూక్ష్మ ముందు చేసేసేయాలి, అది అయిపోయిన తర్వాత శవాసనం వేసేయాలి, శవాసనం వేసిన తర్వాత ఆసనాలు చేయాలి. ఆ ఆసనాలు అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం చేయొచ్చు, తర్వాత మళ్ళీ శవాసనం వేసి మళ్ళీ అప్పుడు ప్రాణాయామం చేసి అప్పుడు ధ్యానం, లాస్ట్కి ఓంకారం. ఓకే, ఓకే, నెక్స్ట్. రామకృష్ణ గారు. శ్రీ గురుభ్యో నమ. ఒక్కటండి, నేను చక్రాసనం వేసే ఇదివరకు, అంటే ఒక 30 ఏళ్ల క్రితం మాట, అప్పుడు యోగాసనం చేసేవాడిని రెగ్యులర్ గా. ఇప్పుడు చక్రాసనం వేయగలిగేవాడిని. ఇప్పుడు చక్రాసనం వేస్తే ఈ శిరస్సు పార్ట్ లేవట్లేదండి. చెస్ట్ ఇది కాళ్ళు నడుము లేస్తుంది, కానీ అది ప్రాక్టీస్ మీదే వస్తుందా? ప్రాక్టీస్ చేస్తున్నాడు అంతే, వేరే మార్గం లేదు. మీ వయసు ఎంత? 65 అండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. 30 ఏళ్ల వయసులో చేసేవాడిని, నేను రెగ్యులర్ గా బాగా చేసేవాడిని. 30, ఇప్పుడు 20, కూడా 30 35 అనుకోండి మీరు దాన్ని. పర్లేదా? అంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని చేస్తే పర్లేదు కదా, దానికి నెగిటివ్ ఎఫెక్ట్ ఏం లేదు. పట్టేయటానికి లేదు, అక్కడ మళ్ళీ ఉండదు కదా. శవాసనం వేయాలి. శవాసనం. శవాసనం కంపల్సరీ వేయాలి నార్మల్గా వచ్చేంత వరకు. ఓకే. ఇంకొకటి ఏంటంటే శీర్షాసనం. మయూరాసనం వేయలేకపోయాను, సరే పక్కన పెడదాం, తర్వాత అది ప్రాక్టీస్ మీద వస్తుంది అనుకున్నాం. కానీ శీర్షాసనం ఇదివరకు మధ్యలో వేసేవాడిని, రూమ్ మధ్యలో కూడా వేసేవాడిని. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years ago. ఈ తర్వాత నేను ప్రాక్టీస్ చేయటం మానేసి ఇప్పుడు చేయాలంటే ఒక భయం వేస్తుంది. గోడ దగ్గరికి వెళ్ళి చేస్తున్నా, గోడ పట్టుకోను కానీ గోడ దగ్గరికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. అలా చేసి కొన్ని నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఓకే, మధ్యలో చేయొచ్చు కదా. మీ యథాశక్తి చేయండి. మీకు బీపీ ఏం లేదు కదా? లేదండి అంత బీపీ ఉన్నవాళ్ళు ఇన్వర్టెడ్ పోజెస్ చేయకూడదు. లేదు, బీపీఎం లేదండి. షుగర్ బీపీఎం లేవు. వెరీ గుడ్. కాకపోతే
ఓన్లీ థింగ్ యోగాసనాస్ గత 10-15 ఏళ్ళుగా డిస్కంటిన్యూ అయ్యాను, అందుకు చింతిస్తున్నాను. మళ్ళీ అందుకే ఇప్పుడు మీరు మళ్ళీ కంటిన్యూ చేయడానికే వచ్చారు కదా ఇక క్లాస్కి, కాబట్టి మీరు నమో మళ్ళా యంగ్ మ్యాన్ అయిపోవచ్చు. నమో నమో. ఓకే, శ్రీ రైట్. గురుభ్యో నమః. నెక్స్ట్. రమణ కుమార్ గారు. ఆ, అది కూడా శీర్షాసనం గురించి సందేహం ఉండింది. గోడకి సపోర్ట్ తీసుకొని నేర్చుకోవచ్చు. చేయొచ్చు, కానీ అది ఎక్కువగా అలవాటు అయిపోతే అది అసలు మొత్తానికి అలవాటు కాకుండా మీరు ఇండిపెండెంట్గా చేయగలగాలి. మొదట్లో గోడకు చేసినా కూడా అది అలవాటు అయిపోకూడదు, అది వదిలేసి ఇండిపెండెంట్గానే ట్రై చేయాలి. అంటే క్రచెస్ అలాగే ఇచ్చినట్టుగా ఉంటుంది, క్రచెస్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే గురుగారు. అంటే ముందుకు పడుతున్నా అందుకని. అదే అంటే ఎవరినైనా అక్కడ నిలబెట్టే మీరు బ్యాలెన్సింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందరికి బయటవే అందరూ లంగోట్ కట్టుకుని చేయాలి ఇవన్నీ. ఇవాళ చేసిన ఆసనాలు లంగోట్ లేకుండా చేస్తే టెస్టికల్స్ డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్. కుసుమ గారు. నమస్తే అండి. మ్మ్. నా క్వశ్చన్ యోగా కోసం కాదు కానీ నాకు ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక ఇది అంటే డౌట్. మ్మ్. జనగణమన పాడేటప్పుడు క్లోజ్డ్ రూమ్స్ లో పాడకూడదు అని విన్నాను. కాకపోతే చాలా మీటింగ్స్ లో చాలా చోట్ల క్లోజ్డ్ రూమ్స్ లో పాడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు బయట వర్షం పడుతుంది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఓపెన్ రూమ్, బయట వాళ్ళని బయటకు వెళ్తారా? రూమ్ నుంచి వెళ్ళలేదు కదా. సో ఇట్ ఈస్ ఈవెన్ ఇప్పుడు సినిమా హాల్స్లోనే పెట్టేవాళ్ళు కదా, అవునవును. మీరు నిలబడాలి, అది కంపల్సరీ. నేను కూడా అంతేగాని నిలబడతాను, క్లోజ్డ్ ఎక్కడైనా రూమ్స్ చేయొచ్చు. చేయకూడదు అనేది లేదు. లేదు, నిలబడాలి. ఓకే. మాది నేను టీవీలో జనగణమని వచ్చినా నేను నిలబడతాను. నేషనల్ యాంథమ్ ఎక్కడ మీకు వినపడినా మీరు నిలబడాలి, అది మిలిటరీ ఆనర్స్ అంటే నేషనల్ ఆనర్. ఓకే ఓకే. ఓకే. కృష్ణ గారు. అయ్యా అది గురుగారు నమస్కారం అండి. మ్మ్. పిల్లల కోసం ఏమైనా ప్రత్యేకంగా ఆసనాలు ఉన్నాయా, లేకపోతే ఈ లే, ఆసనాల్లో ఏవి వాళ్ళు చేయగలరు? పిల్లలంటే ఎంత వయసు? 5 years. 5 years నాట్ పర్మిటెడ్, 8 years పైన చేయాలి. 8 years. 8 years దాటిన తర్వాత నేర్పించవచ్చు, అన్నీ నేర్పించవచ్చు. సూక్ష్మాయం నేర్పించవచ్చు, అసలు నేను 8 years తర్వాత నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాం. మా అబ్బాయి కూడా నేర్పించాం, అందరికి నేర్పిస్తున్నాం. అన్నీ నేర్చుకోవచ్చు 8 years నుంచి, 8 years తర్వాత. ఈ ఓంకారం కానీ మెడిటేషన్ పార్ట్ ఏమైనా వాళ్ళకి చెప్పడానికి వెళ్ళేది? వాళ్ళకి 8 years లోపల చంచలత్వం ఎక్కువగా ఉంటుంది, ఏమి చేత కాదు. ఓంకారం ఎవరైనా చేయొచ్చు, చేయగలిగితే మంచిదే వాళ్ళు కూడా. మిగిలిన ఆసనాలు అవి మటుకు 8 years దాటితే కానీ చేయకూడదు. మామూలుగా ఈ పద్యాలు ఇవన్నీ ఏమైనా సరదాగా అవన్నీ నేర్చుకుంటుంటే? అవన్నీ సరే. నమస్కారం. నెక్స్ట్. ఇంకెవరైనా అడుగుతున్నారా? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఏవో చాట్ బాట్లో ఏవో పాయింట్స్ ఉన్నట్టున్నాయి. లేదండి, మామూలే రొటీన్ మెసేజ్. బాబు గారు ప్రార్థనకు వెళ్దామా? ఓకే అండి. రైట్. ఓకే అమ్మా. లక్ష్మీనరసింహ గారు ప్రార్థన చేయండి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतम् सत्यं वद धर्मं चर स्वाध्यायान् मा प्रमदः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जनाः सुखिनो भवन्तु। स्वस्ति। స్వస్తి. ధన్యవాదాలు లక్ష్మీ నరసింహ గారు. ఇప్పుడు రామకృష్ణ గారు నేషనల్ యాంథమ్ పాడతారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा। तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद। జై హింద్. ధన్యవాదాలు రామకృష్ణ గారు. గురుగారు లేరు, సో నేను రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. తర్వాత